హాయ్ అండి. ఇప్పుడైతే రేషన్ బియ్యకి అయితే వెళ్తున్నాను నేను. మార్నింగే మా అత్తగారు ఖాళీగా ఉంది వెళ్ళమన్నారు, కానీ నాకైతే ఇంకా మార్నింగ్ అయితే ఈ ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోతే 11:30 అయిపోయింది. ఇక స్నానం చేసి ఇంకేం వెళ్తాంలే అని చెప్పి ఊరుకున్నాను అనమాట. ఈవినింగ్ అయితే మా అత్తగారిని చూసి రమ్మంటే 5:20కి 5:30 అయిందండి. అప్పుడు వెళ్ళి చూసారన్నమాట అండి. ఖాళీగా ఒక ముగ్గురు ఎంతమంది ఉన్నారన్నది. సరే అని చెప్పేసి వెళ్ళి మా ఇంటి పక్కనే అండి, మా ఇంటికి ఆ రేషన్ షాప్కి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది అంతే అండి. సరే అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా నైట్తో వెళ్ళిపోయామాట అండి, ఎందుకంటే అక్కడ మనకి జనాలు పెరిగిపోతారు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసాం అనుకోండి. ఇంటి పక్కనే కదా అని వచ్చాను, బాగానే తొందరగా అయిపోయిందండి. ముందుసారి వచ్చినప్పుడు అయితే కనుకండి మా అత్తగారు అప్పుడు కూడా ముగ్గురే ఉన్నారని చెప్పింది. వెళ్ళబోయి 5 6 ఉన్నారు, కానీ ఆ రోజు అయితే వర్షాలు కదా మిషన్ పని చేయక గంట పావు అయితే ఉండిపోయానండి. ఆ రోజు 5 దాటికి వెళ్ళాను, 6:30 ఆ టైంకి అయితే వచ్చానండి ఆ రోజు అయితే. అందుకే మా అత్తగారు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మా అమ్మని చూసుకుని అప్పు చెప్పేసి వెళ్ళానండి. ఇంకైతే తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకొని పందరు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసానండి. వచ్చేసాక అయితే కనుక ఇంకా టీ పెట్టుకుని మా అత్తగారు నేను తాగేసాను. తర్వాత అయితే స్నాక్స్ కింద అయితే కనుక బఠానీ పచ్చి బఠానీ ఉడకబెట్టి నెక్స్ట్ వీడియో వస్తే ఓకే బాయ్ బాయ్.